నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ కోన రఘుపతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ ఉపసభాపతి, బాపట్లకు ప్రాతినిధ్యం వహించినటువంటి గతంలో శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. ఇక ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు ఉన్నాయి. వాటిలో ఆసక్తికరమైన ప్రధానంగా ఒకటి, లోకేష్ గారు వాట్సాప్ పాలన అసలు నేనే కనిపెట్టాను, ప్రపంచంలోనే మొదటిసారిగా తీసుకొచ్చామని చెబుతున్నారు. కానీ యాక్చువల్గా వాలంటీర్లతో పాటు వాట్సాప్ సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద వాట్సాప్ వినియోగిస్తూ గత ప్రభుత్వమే చేసినటువంటి ఒక ఇది ఉంది. ఆ వీడియో ఒకటి చూద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క జాబ్ క్యాలెండర్ ఏమి డిక్లేర్ చేయలేదు, అసలు నేను మీ గుండె చప్పునవుతా, మీ కన్నీరు తుడిచే రుమాలనవుతా అంటూ ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఒక వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ప్రశ్నిస్తున్నారు, ఏమని హైదరాబాదు నేనే క్రియేట్ చేశానంటూ ఏంటి, నేమైనా చార్మినార్ కట్టాడా, అసెంబ్లీ కట్టాడా అని చాలా అదొక ఇంట్రెస్టింగ్, దాని మీద కూడా మనం డిబేట్కి వెళ్దాం. సరే, అలాగే లోకేష్ పవన్ కళ్యాణ్ గారిదే ఇంకోటి, ఆయన అయోధ్యకి కల్తీ లడ్డూలు పంపించారని చెప్పి ఆరోపించిన తర్వాత వచ్చినటువంటి వార్త ఏమిటంటే, నిన్న మన రామ్నాథ్ గారు కూడా దాని మీద వీడియో చేశారు. రామేశ్వరరావు, సౌరభ్ గుప్తా అన్న ఇద్దరు టీటీడీ బోర్డు సభ్యులు ఆ రోజుల్లో వాళ్ళు స్వయంగా ఆవు పాలతోటి, ఎక్కడ కల్తీకి అవకాశం లేని పాలతోటి సపరేట్గా అదే పాల నుంచి తీసినటువంటి నెయ్యితోటి వాళ్ళు అయోధ్యకి లడ్లు పంపిస్తే ఈయన అన్నారు. ఇప్పుడు దానివల్ల పరువు పోలేదంట. చంద్రబాబు గారి కల్తీ నెయ్యి జరిగింది, జంతు కొవ్వు కలిసిందంటే పరువు పోలేదంట. యూట్యూబర్లు చాగంటి కోటేశ్వరరావుకి సరైన గౌరవం లభించలేదంటే పరువు పోయిందంట. తొక్కిసలాట జరిగినందుకు పరువు పోలేదంట. టీటీడీ చైర్మన్ను ఈవో గొడవపడ్డారని తెలుగుదేశం జాకీ పత్రిక రాసినప్పుడు వాళ్ళ జోలికే వెళ్ళలేదు, అప్పుడు పరువు పోలేదంట. యూట్యూబర్లు ఏదో ఒక మాట అన్నందుకు అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, దాని మీద పరువు పోయిందంట. ఆ వీడియో ఒకటి చూద్దాం. అలాగే ఈ వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కాబోతున్నాయి. వాట్సాప్లో గ్రామ వార్డు సచివాలయాల శాఖను సూచించే మొబైల్ నెంబర్కు కేవలం హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టే అందుతుంది. అలాగే నవరత్నాల పేరిట ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా, లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారనే సమాచారం కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్లో అవసరమైన మార్పులకు కసరత్తు చేస్తోంది. దీనికి తోడు ఈ సేవల కోసమే ఒక మొబైల్ నెంబర్ను కేటాయించి ఆ నెంబర్కు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు ఈ సేవలు పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ అకౌంట్ను ఇప్పటికే తెరిచినట్లుగా గ్రామ వార్డు రైట్, అది సామాన్యుడి ఘోష. ఇక వార్తల్లోకి వెళదాం. 590 ఎకరాలు వెనక్కి ఇవ్వండి. తిరుపతి 2009లో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు తిరుపతి జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీసీ బెల్కు 620 ఎకరాలు కేటాయిస్తే ఇప్పుడు బెల్ వచ్చినట్లేదు. ఇందులో కేవలం 30 ఎకరాలే వాడారట. తర్వాత అది నిరుపయోగం ఉండటంతో దాన్ని వెనక్కి ఇచ్చేయమని కేంద్రాన్ని కోరుతోందట రాష్ట్ర ప్రభుత్వం. ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ, మోడీ బహుమతి ఇది అంటూ చంద్రబాబు, లోకేష్ ఉక్కు సంకల్పం అంటూ వీళ్ళు బిల్డప్ బాబాయిలు బ్రహ్మాండంగా రాశారు. నిజంగా జరిగితే మనకేం అభ్యంతరం లేదు, కానీ 3 నెలలు మాత్రం జీతాలు ఇవ్వట్లేదటండి. అది హైలైట్. దాన్ని వదిలేసి మిగతా అంతా హైలైట్ చేశారు. నిజంగా ప్రైవేటైజ్ అవ్వకుండా ఉంటుందా, డ్రామా నడుపుతున్నారు అన్నది కాలమే తేలుస్తుంది. రాష్ట్రంలో 44,778 కోట్ల పెట్టుబడులు వస్తాయని భారీ ఎత్తున రాశారు. సంతోషం. మరి ఇట్లాంటి పెట్టుబడులు జగన్ గారి టైంలో వస్తాయి ఎన్నడన్నా ఒక్క వార్త రాశారండి? ఇంత దారుణంగా వాళ్ళు ఆ రోజుల్లో పచ్చి అబద్ధాలు రాశారు. పైగా అది అబద్ధం, ఇదని తప్పుడు రాతలు రాశారు. ఇప్పుడేమో అసలు మొత్తం ఇండస్ట్రీస్ వచ్చేసినట్టే రాసేస్తున్నారు. అది విచిత్రం ఏంటంటే, ఆయన ఎవరో 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాను అన్నాడు కాబట్టి వచ్చేసింది అని రాసేస్తున్నారు. అది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించని చంద్రబాబు 3,900 కోట్లు బకాయి పెట్టి నాటకాలు. వీళ్ళు ఫిబ్రవరి 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు జరుగుతుందట. తెలంగాణలో స్థానిక పోరుకు సిద్ధమవుతున్నారట. వచ్చే నెల 2న కుల గణన నివేదిక సబ్ కమిటీ చేతికి వస్తుందట. అలాగే వచ్చే నెల 5 తర్వాత స్థానిక ఎన్నికల మీద కూడా స్పష్టత ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నారు. ఇక కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని 26 ఎకరాల్లో నిర్మించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే యూనివర్సిటీ టీచర్లకు తెలంగాణలో 65 ఏళ్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచారు. ఇక ఆంధ్ర ఎడిషన్లో మనం
చర్చించాల్సిన అంశాల్లోకి వెళదాం. నాన్న డబ్బు పంపండి ప్లీజ్, అమెరికా భారతీయ విద్యార్థుల వెతలు, పార్ట్ టైం కొలువుపై అగ్రరాజ్యం నిఘా, క్యాంపస్లో వరకు అయితే ఓకే, బయట పనిచేస్తే దొరికితే స్వదేశానికే, భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి, ఖర్చులకు కటకట. మరి నిబంధనల ప్రకారం అయితే చేయకూడదు, కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నారు. రఘుపతి గారు ఏమంటారు, ఇది తప్పు మనదా అమెరికా ప్రభుత్వానిదా? జనరల్గా మనం వేలం వెర్రిగా అమెరికాకి వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళి చదివితేనే మన పిల్లాడికి మంచి సంబంధం వస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక వేలం వెర్రిగానే ఒక రకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఆర్థికంగా మరి నిలదొక్కుని ఫీజులు కట్టి మరి వాళ్ళు చదువుకోవాలని అంటే తల్లిదండ్రులు అంతంత మాత్రంగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో డాలర్ రేట్ ఏమో 86 రూపాయలు, 90 రూపాయలకి వెళ్ళిపోయినట్టు వీళ్ళు కమిషన్లు అవన్నీ తీసుకుంటే మనకి ఒక $1 తీసుకోవాలంటే 90 రూపాయలు మనం ఇక్కడ ఖర్చు. అటువంటి పరిస్థితుల్లో ఇనిషియల్గా ఏదో కొంత ఫీజు కట్టుకొని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళి అక్కడ ఇంకేదో ఒక పని చేసుకొని చదువుకునేటువంటిది మనం చూస్తూ వచ్చాం. చట్ట ప్రకారం అయితే క్యాంపస్లోనే చేసుకోవాలి. అది ఇప్పటిదాకా అక్కడ అమెరికా దేశంలో కూడా దాదాపుగా ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చే స్టూడెంట్సే ఎక్కువ అక్కడ సర్వైవ్ అవ్వటం కూడా. వాటిలో అంత ఫీజులు కట్టి లోకల్ వాళ్ళు చదువుకోవటం అనేది మనం ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో బయట చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి చదువులు పూర్తి చేసుకొని అక్కడ ఎకానమీకి కూడా సపోర్ట్ చేసినటువంటి మరి మన దేశం నుంచి వెళ్ళినటువంటి పౌరుల మీద ఈ రకంగా ట్రంప్ కొత్తగా విపరీతమైన ధోరణిలో అంటే అక్రమ వలసదారులనేమో బేడీలేసి పంపుతున్నారంట. అది మరి ఇన్హ్యూమన్గా కూడా ఉంది కదా. ఆయన మరి ఒకప్పుడేమో ఎలక్షన్స్ ముందర ఆయన కూడా చంద్రబాబు నాయుడు లాగానే విపరీతంగా మాట్లాడాడు. అది భారతదేశం అంటే చాలా గౌరవమైనటువంటిది అన్నాడు, రకరకాలుగా ప్రయత్నం చేశాడు. ఈరోజు వాళ్ళు వీళ్ళు లేదు, వలసదారులే అంటున్నాడు. వలసదారులు సక్రమంగా వచ్చినా సక్రమంగా రాకపోయినా మేము చాలా స్ట్రింజెంట్గా ఉంటాం అనేటువంటి దాంతో వెళ్ళి కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తాం. దాన్ని కొంచెం ఇక్కడ మనం చదువుకునే విద్యార్థులకి మోడీ గారు ఎట్లా చాలా ఇబ్బంది జాగ్రత్త పడాలి. మోడీ గారు దాని మీద ఫిబ్రవరిలో కలుస్తారంటున్నారు కదా, దృష్టి సారించారు. అప్పుడు ఎట్లా ఉంటుందో. రామ్నాథ్ గారు మీరు కూడా దీని మీద ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడతారా? కొమ్మినేని గారు, మీకు రఘుపతి గారికి నమస్కారం. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదలైంది. ఇదివరకు లిబరల్ గా ఉండేవాళ్ళు కాబట్టి అమెరికాలో ఇలా వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సర్వైవ్ అయ్యే వాళ్ళు, అక్కడ ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ అమెరికాకే, అమెరికా సెక్యూరిటీ విషయంలో కావచ్చు, దేంట్లో కూడా మేము రాజీ పడ్డం అన్నట్టుగా ఉన్నారు. ఆయన ఎంతగా వెళ్తూ ఉన్నారంటే ఇంకెవరైనా సరే అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా ఎంటర్ కావాలంటే భయపడే రీతిలో తీసుకెళ్లి ఆర్మీ విమానాల్లో తీసుకెళ్లి అవమానకరంగా అక్కడ పడేసి వస్తున్నారు. అంటే మా దేశంలోకి వస్తే మిమ్మల్ని మరీ తిరిగి అవమానకరంగా వెనక్కు పంపించేస్తాం అన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఆయన. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి అమెరికాకు వెళ్ళి మన విద్యార్థులు కూడా ఫైనాన్షియల్ గా అన్ని చూసుకొని వెళ్లాల్సిన అవసరం అయితే కనపడుతోంది. ఎందుకంటే వాళ్ళ దేశానికి సంబంధించి అతను చాలా కట్టుదిట్టంగా ఉండాలి, మా దేశం ఎవరంటే ఎవరు రాకూడదు అన్న పాలసీతో ట్రంప్ వెళ్తూ ఉన్నారు. ట్రంప్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఇలాగే ఉంటాయి ప్రయారిటీస్ వాళ్ళ పార్టీకి సంబంధించి కూడా. సో ఇలాంటి నేపథ్యంలో మన పిల్లలు అక్కడ ఎలాంటి ఇబ్బంది పడతారు, దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అన్న దాంట్లో దృష్టి సారించాలి. ఇకపైన అమెరికాకు వెళ్లే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అక్కడ ఒకవేళ మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేకపోయినా ఏంటి పరిస్థితి అని మొత్తం ఆలోచించుకోవనే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అది అమెరికా ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మనం చర్చించడం తప్ప దానికి ఏమి చేయలేము. మన వల్లే ఇక జాగ్రత్తగా ఉండాలి ఏమో అనిపిస్తుంది. కరెక్టే. అయితే ఇది మాత్రం దారుణం అనిపిస్తుంది కదండి. కొలంబియా వాళ్ళు అయితే ఆల్రెడీ ప్రొటెస్ట్ కూడా చెప్పినట్టున్నారు. బేడీలు వేసి అసలు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంట విమానంలో. అంత దారుణంగా వ్యవహరిస్తే మళ్ళీ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నా ఇంకే ఉందని బయలుదేరతారు కదా. మరి అమెరికా వాళ్ళే అట్లా చేస్తే ఇంకా అది అంతకంటే ఘోరమే ఉంటుందండి. వెనక్కి పంపిస్తే పంపించు, కానీ ఆ పరిస్థితి ప్రపంచానికి ఏం సంకేతం ఇస్తున్నట్లు వీళ్ళు అగ్రరాజ్యంగా ఉండి. ఇప్పుడు మా దేశానికి మా పౌరుల్ని పంపిస్తే మేము వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, కానీ పద్ధతిగా పంపించండి, ఇలా అవమానకరంగా పంపిస్తే మీ విమానాలను కూడా మేము ల్యాండ్ కానివ్వని చెప్తే వాళ్ళ మీద ఆ దేశం మీద ఏకంగా పన్నులకు సంబంధించి ఆంక్షలు విధించేంత వరకు ట్రంప్ వెళ్ళిపోతున్నారు. దాంతో చిన్న చిన్న దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అదే అగ్రరాజ్యం అన్న ఏం చేసినా గొప్పోడే, బాస్ ఏం చేసినా కరెక్టే అన్నట్టుగా అమెరికా వ్యవహార శైలి మొదలైంది. కనీసం వాళ్ళని పంపించేందుకు వచ్చారు, గత ప్రభుత్వాలు కూడా దాన్ని చూసి చూడట్టు వ్యవహరించాయి. అమెరికా తప్పు కూడా ఉంది, అమెరికా ప్రభుత్వం తప్పు కూడా. ఇప్పుడు దాన్ని అంతా సెట్ చేయాలన్నప్పుడు ఒక పద్ధతిగా గౌరవప్రదంగా తిరిగి పంపించవచ్చు, కానీ అది కూడా చేయడం లేదు ట్రంప్. అంటే చాలా ఖచ్చితత్వంతో మళ్ళీ ఇంకెవరు కూడా మా దేశంలోనికి ఇలా ఎంటర్ కాకూడదు
అన్న ఒక సంకేతాలు ఇచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా అవమానకరంగా వలసదారులందరినీ పక్క ఇతర దేశాలకి పంపిస్తున్నారేమో అని అయితే అనిపిస్తుంది. రైట్. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. హైకోర్టు పోయే బెంచ్ వచ్చే. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు. మూడు భవనాలను ప్రతిపాదించిన ప్రభుత్వం. ఏపీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు మొగ్గు. కర్నూలు నుంచి అమరావతికి ఏపీఆర్సీని తరలించే యోచన. మీరు ఆ ప్రాంతం వారే కదా రామ్నాథ్ గారు, చెప్పండి. హైకోర్టు ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? అక్కడ లాయర్లు కానీ జనం కానీ, అట్లాగే అక్కడ నుంచి అన్ని లా యూనివర్సిటీ అన్ని రకరకాల ఆఫీసులు కూడా జగన్ గారి గవర్నమెంట్లో పెడితే ఇప్పుడు వాటన్నింటినీ తీసుకెళ్ళి అమరావతిలో పెట్టుకుంటున్నారు. సో మీరంతా సంతోషంగానే ఉన్నారా ఈ విషయం మీద? కొమ్మినేని గారు, ఇప్పుడు ఈవెన్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డికే కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఈరోజు ఇష్యూ కాదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు కూడా అప్పుడు హైకోర్టు పెట్టండి అని కూడా డిమాండ్ చేయలేదు. రాయలసీమకు సంబంధించిన న్యాయవాదులు కనీసం ఒక బెంచ్ ఇవ్వండి అని ఓ రోజు వెళ్ళారు. ఏది లింగమనేని హౌస్ వెళ్తే అవమానకరం. బెంచ్ అంటే ఏమనుకుంటున్నారు, అదేమన్నా కూర్చున్నా ఇక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి అని వాళ్ళందరికీ కసురుకొని పంపించేశారు. రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులు రికార్డ్ పంపించిన వ్యక్తి ఇప్పుడు కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఎందుకు చేస్తూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏకంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మనం కనీసం ఇదన్నా చేయకపోతే ఇప్పటికే ఓవరాల్ గా చాలా డ్యామేజ్ జరిగింది. ఈ 8 నెలల్లోనే తెలుగుదేశం పార్టీకి ఊహించని స్థాయిలో ప్రజల్లో డ్యామేజ్ జరిగింది. ఇక ఇలాంటివి కూడా ఎందుకు అన్నట్టు ఏదో మభ్య పెట్టడానికి హైకోర్టు ఇస్తామని చెప్తూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము 15 మంది న్యాయమూర్తులతో అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందని. 15 మంది న్యాయమూర్తులు ఉంటారా? 15 మంది న్యాయమూర్తులు ఉంటే ఆల్మోస్ట్ హైకోర్టు దాదాపు హైకోర్టు కింద లెక్క కదా. మరి అంతకాడికి హైకోర్టు ఇచ్చేస్తే పోతుంది కదా. లేదు ఇక్కడ అక్కడ విశాఖపట్నంలో బెంచ్, ఇక్కడ కర్నూలులో అమరావతిలో బెంచ్, ఇప్పుడు లక్నోలో కాకుండా లక్నోలో బెంచే ఉంటుంది, అలహాబాద్లో మెయిన్ హైకోర్టు ఉంటుంది అనుకుంటా కదా ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కొమ్మినేని గారు, ఇది కూడా ఒక డిప్యూటీ సీఎం ఉంటే ఎలా ఉంటుంది, 2 డిప్యూటీ సీఎంలు ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ వచ్చినప్పుడు ఒక్క డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంకి ప్రత్యేకమైన అధికారాలు ఏమి ఉండవు. ఆయన ఒక మంత్రి అయినప్పటికీ కూడా ఒక గౌరవం, ఒక హోదా ఇదంతా ఉండాలంటే నేను ఒక్కనే డిప్యూటీ సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. ఇంకా ఎవరికి కూడా ఇవ్వనని. అలాగే హైకోర్టు ఏర్పాటు చేసిన కర్నూలులో అమరావతికి సంబంధించి ప్రయారిటీ తగ్గిపోతుంది. అమరావతికి సంబంధించి ప్రయారిటీ తగ్గకూడదు, మొత్తం ప్రయారిటీ అక్కడే ఉందని చెప్పాలి. అట్ ది సేమ్ టైం రాయలసీమ ప్రజల్ని మభ్య పెట్టాలన్న ఉద్దేశంతో ఇలా ఇస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. మొత్తం 37 మందికి సంబంధించి న్యాయమూర్తులు ఉంటే 15 మందికి సంబంధించి వసతుల కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పినట్టుగా చెప్తూ ఉన్నారు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీఆర్సీ, ఆ మానవ హక్కులకు సంబంధించిన కమిషన్ కార్యాలయం, లోకాయుక్త ఇవన్నీ కర్నూలులో ఏర్పాటు చేస్తే ఒక మహిళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది అక్కడ వేయడానికి వీల్లేదు, అమరావతిలోనే పెట్టాలి. ఆ కేసు నడుస్తూ వస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఆమెతో చేయగలిపింది పిటిషనర్తో. మేము పునరాలోచన చేస్తాం, గతంలో నిర్ణయాలు తప్పే, ప్రభుత్వ నిర్ణయాలు అంటే వాటిని కూడా వెనక్కి తీసుకురావడానికి రెడీ అవుతుంది. ఇవన్నీ ఒకవైపు చేస్తూ మేము హైకోర్టులో ఓన్లీ బెంచ్ ఏర్పాటు చేస్తాం కర్నూలులో అని చెప్తూ ఉన్నారంటే ఇది కేవలం మభ్య పెట్టడానికి. అది అసలు ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అన్నది కూడా చూడాలి. ఇంకా ఈరోజు చెప్పేశారు అన్నీ అయిపోతాయని చెప్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఆయన సమర్థత ఏంటంటే ఒక విషయాన్ని ప్రారంభంలో చెప్పి లాస్ట్ 5 ఏళ్ల వరకు దాన్ని సజీవంగా ఉంచగలుగుతారు. అదొక ఆర్ట్. కాబట్టి ఇప్పుడు ఈ బెంచ్ అన్నది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నది చూడాలి. దాంతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా రాయలసీమ బెంచ్ లోనికి కలపాలని చూస్తుంటే 2 జిల్లాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని కూడా ఇలా ఒక సంక్లిష్టంగా ఏమైనా మారుస్తారా అనేది చూడాలి. మొత్తానికైతే హైకోర్టు బెంచ్ అనేది అయితే ఒక కంటితుడుపు చర్య. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే కర్నూలులో కనీసం పూర్తి స్థాయిలో హైకోర్టు ఏర్పాటు చేయడం అన్నది కనీస గౌరవం రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే ఇదివరకే నష్టపోయారు రాయలసీమ ప్రాంతం వాళ్ళంతా. మద్రాసులో ఉండడానికి రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఇష్టపడితే లేదు మనమంతా కలిసి ఉందామని చెప్పి ఒడంబడికలు చేసుకొని ఒప్పందాలు చేసుకొని తాగునీటి ప్రాజెక్టుల్లో మీకే ఫస్ట్ ప్రయారిటీ, హైకోర్టు కావాలా రాజధాని కావాలి, ఈ రెండిట్లో మీకు ఏది కావాలో ఎంచుకోండి అని చెప్పి అన్ని హామీలు ఇచ్చి అయితే ఆ రోజు తెచ్చారు. కానీ ఆ తర్వాత పాపం తొలి నుంచి కూడా రాయలసీమ ప్రాంత వాసులకైతే అన్యాయమే జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడ్డారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో మా రాయలసీమ ప్రాంతానికే చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆ ప్రాంత ప్రయోజనాల గురించి ఎందుకు ఆయన పట్టించుకోరు. రైట్. ఓకే, మీరు కూడా ఇప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా 1.5 సంవత్సరంన్నరకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉమ్మడి హైదరాబాద్ క్యాపిటల్ ఉండాల్సిన దాంట్లో వచ్చి 3.5 సంవత్సరాలు అక్కడ కాలయాపన చేసి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టకుండా
చెప్పింది చెప్పుకుంటూ 3.5 సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తి ఈరోజు కర్నూలుకి హైకోర్టు ఇవ్వాలని, వైజాగ్ని మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి మంచి లక్ష్యంతో మొదలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మళ్ళీ నీరుగారుస్తూ మళ్ళీ అమరావతి వైపే అన్ని అడుగులు పడతాయి. అది కూడా ఇప్పటికిప్పుడు జరిగేది ఏం లేదు. అమరావతిలో కూడా మళ్ళీ ఇలాగే చెప్తుంటారు, అక్కడ తుప్పలు కొట్టి ఒక 40 కోట్లు, లేకపోతే నీళ్లు తోడి. విచిత్రం ఏంటంటే రోడ్డు కిలోమీటర్కి 53 కోట్లు. విచిత్రం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్లో ప్రత్యేకంగా వాళ్ళ దాంట్లో కూడా చూస్తూ ఉంటే ఆ నీళ్లు డీవాటరింగ్ చేయటం అనే దాన్ని ఒక 20 రోజుల నుంచి చూపించాడు. ఒక 15 మూటలు పెట్టారట, ప్రత్యేకమైన మోటార్ అది, ఇంత కెపాసిటీ ఉందిట, ఇంత తోడి పోస్తూ ఉంది. వాళ్ళు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటిది ఫౌండేషన్ అంతా అలా మునిగిపోయింది ఏంటి, అంత లోతట్టు ప్రాంతంలో ఎందుకు కట్టాలి అనేది ఇవాళ చర్చ అవుతుంది. అలా విపరీత నాగార్జున యూనివర్సిటీ వైపు కనుక కట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అక్కడ ఒక 1000 ఎకరాలు డిస్కషన్ ఇక్కడ అంతా కలిపి హైదరాబాద్ లో 235 ఎకరాలు అన్ని బిల్డింగ్లు వచ్చేసినాయండి. అక్కడ 55,000 ఎకరాలు తీసుకుని ఆ రోజు కమిటీ వాళ్ళు కూడా చెప్పింది అదే. ఒకవేళ విజయవాడ గుంటూరు శివరామకృష్ణ కమిటీలో గుంటూరు విజయవాడ మధ్యస్థంగా ఉంటుందనే అభిప్రాయానికి వస్తే 2,500 acres తీసుకొని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద వెళ్ళండి అని, ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద వెళ్ళండి అని ఆ రోజు వాళ్ళు సూచన ప్రకారం చెప్పారు కూడా. అప్పుడు అటు పక్క నాగార్జున యూనివర్సిటీ వైపు వచ్చి వాళ్ళని ఈ పక్కకి తీసుకొని వస్తే అసలు ఇంత సమస్య లేదు, అంత బ్రహ్మాండంగా ఉండేది. సో ఆయన ఎప్పుడు కూడా మాటలే చెప్తూ ఉంటాడు. ఈరోజు ఏ రకంగా జరుగుతోందో ఈ 8 నెలల పాలనలో మనం గమనించాం. ఆయన అంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి హైకోర్టు బెంచ్ వస్తుంది అనేది కూడా నేను నమ్మట్లేదు. నేను నమ్మట్లేదు. రైట్. ఇక వాట్సాప్ పాలన ప్రపంచంలోనే మొదటిసారి అని చెప్తున్నారు లోకేష్ గారు. ఉన్న వాలంటీర్లు తీసేసి ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారానే మొత్తం చేయాలని చేస్తున్న ఆలోచన. అయితే తేడా చూస్తే జగన్ గారి టైంలోనే వాలంటీర్లతో పాటు వాట్సాప్స్ని కూడా ఉపయోగించుకున్నారు. అంతేనా రఘుపతి గారు? అవును, ఫస్ట్ టైం మేము చూసాం. చాలా అద్భుతంగా క్విక్గా డెలివరీ చేయాలి అనేది ఆయన కాన్సెప్ట్. దాంట్లో గతంలో జగన్ గారి కాన్సెప్ట్. గతంలో కేరళ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ వచ్చినా అంత ఎఫెక్టివ్గా జరగలేదనేది ఆ రోజు అనుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఒక పక్క వాలంటరీ వ్యవస్థతో పాటు సమాంతరంగా సచివాలయ వ్యవస్థ. మరి దాదాపు 2,70,000 మంది వాలంటీర్లు ఉంటే 1,65,000 మంది సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖలకు సంబంధించి తీసుకుని చాలా సమన్వయంతో వెళ్ళారు. ఈరోజు ప్రతి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్తో మరి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఎక్కడికక్కడ ఆ రోజు జరిగినటువంటి పరిపాలన ఇవాళ జ్ఞాపకం చేసుకోవాలి ప్రజలు. కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ వాళ్ళ అధికారం పోయిందనేటువంటిది ప్రజలు ఎలా మర్చిపోయారు నాకైతే ఆశ్చర్యం వస్తుంది. చాలామంది చెప్పారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మరి బాపట్లో చెరువులు చేసుకునేవాళ్ళు, చెరువుల మీద ఎన్ఓసి తీసుకోవడానికి 3-4 రోజులు ప్లాన్ చేసుకుని వచ్చేవాళ్ళు. పొద్దున అప్లై చేస్తే సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి వాళ్ళే గర్వంగా చెప్పేవాళ్ళు. మరి అటువంటి వ్యవస్థని గతంలోనే మనం తీసుకొని వచ్చాం. వాట్సాప్ కనిపెట్టింది లోకేష్ కాదు, అదే మొట్టమొదటిసారిగా దాన్ని తీసుకొని వచ్చింది ఆయన కాదు. ఇవన్నీ కూడా ఇలాగే బడాయి మాటలు చెప్పుకుంటూనే కాలం జరుపుతూ ఉంటుంది. వాళ్ళకున్నటువంటి ఆ పేపర్ పత్రికలు, ఎలో మీడియా అనండి, ఎలక్ట్రానిక్ సైడ్ కానీ వాళ్ళంతా వాటి వల్ల ఏమవుతోందంటే అది జరిగిపోతుంది వాళ్ళకి. మిథున్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, మీకు నడిచినంతకాలం నడుస్తుంది, మళ్ళీ మా టైం వస్తుందని కూడా చెబుతున్నారు. అవును, అంతేగాని ఇప్పుడు ఏదో కొత్తగా ఇది వీళ్ళు కల్పించిన టెక్నాలజీ కాదు. ఇది ఎక్సలెంట్గా క్షేత్రస్థలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకువెళ్లారు. ఇప్పుడు వాలంటీర్లు తీసేయడం వల్ల ఆ మేరకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఎక్సలెంట్ కొనసాగిస్తామని చెప్పి అది పాయింట్. అది అసలు మరీ దుర్మార్గం. అసలు అంటే ఆ వాలంటీర్లను కూడా మభ్యపెట్టి వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పి మీకు కొనసాగిస్తానని చెప్పి ఆ రోజు ప్రమాణం చేసి వచ్చిన తర్వాత అసలు వ్యవస్థ ఎక్కడుంది, అలాంటివి ఏం లేదే, ఎవరు చెప్పలేదే నాకు అన్నట్టుగా మాట్లాడి ఎంత దుర్మార్గం. ఇవాళ ఆ సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వదులుకొని మన రాష్ట్రంలో మనం పని చేసుకోవచ్చు, మన ప్రజలకు సేవ చేయొచ్చు అనేటువంటి ఒక దాంతో చదువుకున్నటువంటి వాళ్ళు, గోల్డ్ మెడలిస్టులు కూడా ఆ సచివాలయ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. అటువంటి ఎక్సలెంట్ సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళని కూడా ఈరోజు మీకును ఆ వాలంటీర్లకి పెద్ద తేడా లేదు, మీరు ఆ సర్వీసెస్ కూడా మీరే చేయాలి అని దాన్ని కూడా డైల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఈరోజు బడాయి మాటలు చెప్తే నేను వాట్సాప్ ఇవాళ మేము దాని ద్వారా ఇంకా బాగిస్తామంటే ఆల్రెడీ ఎక్సలెంట్ సర్వీసెస్ ఇస్తున్న వ్యవస్థను కుప్పగొల్చారు.
ఇప్పుడు కొత్తగా మీరు చేసేది ఏంటి అని అర్థం కావట్లేదు. రైట్. రామ్నాథ్ గారు మీరేమంటారు? వాట్సాప్ పాలనని ప్రపంచంలోనే మొదటిసారి లోకేష్ గారు అంటున్నారు. మనం ఒక వీడియో కూడా వేసాం జగన్ గారి టైంలో వాట్సాప్ నెంబరు అవన్నీ ఎట్లా అమలు చేసింది. అయితే వాట్సాప్ ద్వారానే ఇప్పుడు పాలన సాగుద్దా లేదా, వాలంటీర్లు ఉన్నదాన్ని ప్రత్యామ్నాయం అవుతుందా అనేది ఒక ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా వాట్సాప్ అన్నది వాడటం అనేది గతంలో కూడా జరిగిందనే దానికి ఆధారసహితంగా మనం చూపించాం. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? కొమ్మినేని గారు ఇందాక ఒక పాయింట్ ఇస్తే, ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి బెంచ్ ఏర్పాటు అన్నది ప్రతిపాదన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి మొత్తం అంతా పెడుతున్నారన్న ఇంప్రెషన్ అయితే బాగా రాష్ట్ర వ్యాప్తంగా బలపడింది. దీంతో అలాంటి ఇంప్రెషన్ రాకుండా ఇది ఒక ఎత్తేస్తున్నారు. మీరు బాగా గమనిస్తే అమరావతి మీద అసెంబ్లీలో ప్రకటన చేసే రోజు జిల్లాల వారీగా ప్రతి జిల్లాకు 10 సంస్థలు అంటూ సుదీర్ఘంగా చదివారు. అవి కూడా ఆ రోజు ఎందుకు చదివారంటే జస్ట్ అమరావతి మీద ప్రకటన మీద వ్యతిరేకత రాకుండా మన జిల్లాలు కూడా ఎన్ని వస్తున్నాయి కదా అన్న ఒక అభిప్రాయం కలిగించాక ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడు హైకోర్టు బెంచ్ అంటే ఈ పాయింట్ చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కదా, అప్పుడు కూడా ఎమ్మెల్యేనే. ఆయన దాని మీద చాలా చమత్కారపూర్వకంగా రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఉంటాయి కదా, వ్యాపారులు, వాళ్ళు ఇచ్చే బ్రోచర్ లాగా ప్రతి జిల్లాకి ఇచ్చేసాడు అని ఆయన ఆ రోజు వ్యాఖ్యానించాడు మీరు చెప్పినట్లుగానే. అవును, కానీ ఏ జిల్లాకు ఒక్కటి రాకపోగా రాయలసీమ ప్రాంతానికి ఉన్నట్టు కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు, అదంతా చేశారు. ఇక ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన తెచ్చారు. ఏది గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక అద్భుతం. వాలంటీర్ వ్యవస్థ వల్ల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతిన్న మాట కూడా వాస్తవం, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని ఎక్కువ ఆధారపడి వ్యవహారం నడిపారు, చేశారు. ఈరోజు అంతా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ ఆ వ్యవస్థనే కొద్దిగా మార్పులు చేసి మొత్తం ఇదంతా మేము తెచ్చాం కొత్తగా అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీకే సెంటర్లకు పేర్లు మార్చేశారు, సచివాలయాలు కూడా మార్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం ద్వారా ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డ్యాంలో కూడా ఇంప్లిమెంట్ అవుతూ వచ్చినా కూడా దీన్ని మొత్తం అంటే ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే 100 రెట్లు ఎక్కువగా ప్రచారం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మేమే చేస్తున్నాం అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక జనాలు ఎందుకు ఇలా అయిపోయారంటే మొన్న చెప్పాల్సి వస్తుంది. తిరుపతి వెళ్ళాను కొమ్మినేని గారు. తిరుపతి వెళ్తే అక్కడ కొందరు స్నేహితులతో తిరుగుతుంటే రోడ్లు అసలు ఏ నగరంలోనూ లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఏంటి ఇది అంతా అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఈ రోడ్లన్నీ వేశారు. ఇంకా విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ పని చేసినా జగన్మోహన్ రెడ్డి పేరు వైఎస్ఆర్ పేరు పెట్టేవాళ్ళు. కానీ అక్కడ తిరుపతిలో ఒక పవిత్రమైన నగరంలో ఇలాంటి రాజకీయాల ఉద్దేశాలు ఉండకూడదని చెప్పి ఎవరైతే గొప్ప గొప్ప మహానుభావులు ఉంటారో వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరి పేర్లు పెట్టి అంతా చేస్తే ఓడిపోయారు. అక్కడున్న ఒక వ్యక్తిని అడిగితే ఎందుకు ఇంత బాగా చేశారు కదా అంటే, అవును సార్ చేశారు, ఇక్కడ మా స్థలం ఉంది, వాళ్ళు కావాలనుకుంటే వైసీపీ వాళ్ళు ఇగో ఈ రోడ్ రావడానికి ముందే మా స్థలాలు అమ్ముతామని చెప్పినా కూడా తక్కువ రేటుకి మేము ఇచ్చేవాళ్ళం కొనుక్కుంటామంటే, కానీ ఎక్కడా కూడా బయటికి రాకుండా రోడ్లు వేశారు. ఈరోజు మా భూముల విలువలు రెట్టింపు అయిపోయాయి అంటే క్విడ్ ప్రోకోలు ఇదే అది ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలాంటివన్నీ ఏమి చేయకుండా చేశారు, బాగా చేశారంటే. మరి ఎందుకు ఓట్లు వేశారంటే ఏదో ఒక మాస్ హిస్టీరియా లాగా అందరూ కూటమికి వేద్దామంటున్నారని వేసామే, కానీ అంతకుమించి ఏమీ లేదు, అంత బాగా చేశారు మాకి అని ఇంకా ఏదో జరుగుతుంది, కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే అంటే ఒక వాతావరణాన్ని సృష్టించారు, మేము కూడా వేసేసామని అమాయకంగా చెప్తున్నారు ప్రజలు. ఆ స్థాయికి పరిస్థితిని తీసుకెళ్లారు. ఈ వాట్సాప్ పాలన ఇవన్నీ ఏంటి అంటే వీలైనంత వరకు ఉద్యోగుల్ని కూడా ఉద్యోగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఇది జరుగుతోందా అన్న ఒక అనుమానం కూడా ఉంది కొమ్మినేని గారు. ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థని ఎంత వీక్ చేయాలో అంత వీక్ చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఉండాల్సిన చోట 6 మంది 8 మంది ఇట్లా తగ్గించుకుంటూ వస్తున్నారు. మెల్లమెల్లగా వీళ్ళందరినీ ఇతర డిపార్ట్మెంట్లకు పంపించేసి ఇంకా వాళ్ళ శాఖలకు పంపించేసి ఈ మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా అన్నదైతే అనుమానం. చాలా మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏదైనా ఒక చిన్న విషయం కావాలన్నా కూడా మండల కేంద్రానికి వెళ్ళాలి. మామూలు పేదల్లో రైతుల్లో ఉండే ఇబ్బంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, అక్కడ ఏం జరుగుతుందన్న భయంతో అక్కడికి వెళ్తారు. ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఉండేవారు. ఇప్పుడు అదే గ్రామంలో కాబట్టి అదే 10 మంది ఉద్యోగులు కాబట్టి వాళ్ళని రోజు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉండడం వల్ల ఎవరు తెలియని వాళ్ళు అసలు ఏ అవగాహన లేని వాళ్ళు వెళ్ళినా సరే కూర్చొని రైతన్నా అని చెప్పి మరి చేసి సేవలు అందించే వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చారు. కాకపోతే ఓటింగ్ సరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి మాయాజలమే ఫలించింది, వెళ్ళిపోయింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది కూడా చూస్తూ ఉండండి, ఇది కొద్ది రోజుల తర్వాత చర్చలో ఉండదు మళ్ళీ. బహుశా వాలంటీర్స్ని తీసేస్తారు కాబట్టి దాని ప్లేస్లో ప్రత్యామ్నాయంగా వాట్సాప్ అనేది క్రియేట్ చేసేది చెప్పడానికి ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. కాకపోతే దాన్ని మళ్ళీ బిల్డప్ రామ్నాథ్ గారు అన్నట్టుగా నిజంగా చాలా ఎక్సలెంట్ అండి. దాంట్లో అగ్రికల్చరల్ అసిస్టెంట్ రోలు చాలా బాగా చేశారు. సచివాలయం జగన్ గారి టైంలో సచివాలయానికి వెళ్తే అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఇచ్చినటువంటి డేటా
ఎప్పుడైనా సరే ఏది క్రాప్ డ్యామేజ్ జరిగినా మాకన్నా ముందుగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అక్కడ కనపడేవాళ్ళు. చాలా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటిది రైతులకు ఎనలేని లాభం చేకూర్చింది. సరే ఓట్లు దాన్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఒక చక్కటి వ్యవస్థని దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం వాళ్ళు చేపడుతూ ఉన్నారు. రేపు ప్రశ్నార్థకం కాబోతూ ఉంది. వాళ్ళని అందరూ కూడా రేషనలైజేషన్ అనేటువంటి విధానం ద్వారా ఒక గ్రామంలో కనీసం వీళ్ళ ద్వారా ఒక 500 సేవలు అందిద్దామని ఒక లక్ష్యంతో ఒక ప్యాటర్న్ సెట్ చేస్తే వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఇష్టానుసారంగా దాదాపు 10-12 మంది ఉండాల్సిన దగ్గర 5-6 కుదించారు. ఆ సేవలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. సో దీన్ని లక్ష్యాన్ని ఎటో తీసుకువెళ్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు జగనన్న కాలనీ బదులు ఇంట్రామారో కాలనీ. సో అలా ఏదో కాదు, సోషల్ మీడియాలో పెట్టారు ఏమని, మీరు అసలు సెంట్ ఏంటి ఇదేంటి ఆహారం అసలు వద్దన్నారు కదా, మరి పేరు మార్చి ఎన్టీఆర్ కాలనీ ఎట్లా పెట్టారు? ఎన్టీఆర్ కాలనీ అయితే సెంట్ ఉన్నా పర్వాలేదా? ఇప్పుడు దాదాపుగా సాచురేషన్ మోడల్లో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేసాం. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుని ఒక రేషన్ కార్డు పుడితే వాళ్ళు ఎలిజిబిలిటీకి వస్తూ రావాలి. సో అలాగా ఇప్పుడు వాళ్ళు ఎవరు రారు. అందుకని సెంటున్నర ఆయన వచ్చి మేము 3 సెంట్లు ఇస్తామని చెప్పి బడాయి చెప్పుకోవడానికి ఎక్కడ కూడా ఏ రోజు కూడా వాళ్ళు లక్ష్యంలోనే అక్కడ ఎప్పుడు కూడా ఒక స్పష్టమైన వైఖరి ఉండదు. ఎప్పుడు కూడా పేపర్లు ఎలా రాయించుకోవాలి, దాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేసుకోవాలి అనే దాంట్లోనే వెళ్తారు. రైట్. మళ్ళీ ఒకసారి నాగేశ్వర గారు చంద్రబాబు గారి మనోభావాలను దెబ్బతీసినట్లా లేదు నిజంగా ఆయన మీద కూడా ఏమైనా రెడ్ బుక్ వస్తుందా ఏం పాడో? ఇంకోవైపు టీటీడీది మనం చూసాం ఇందాక, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు దాని మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్తను రామ్నాథ్ గారు చదివినిపించారు. మరి అప్పుడు టీటీడీ పరువు పోయినట్లా కాదా? మళ్ళీ ఒకసారి మన ప్రొఫెసర్ నాగేశ్వర గారి వీడియో ఒకసారి చూద్దాం. అది ఆయన మరి చంద్రబాబు గారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏమైనా రెడ్ బుక్ ఉపయోగిస్తారో ఏమో తెలియదు. టీటీడీలో రెడ్ బుక్ ఎట్లా ఉపయోగించడం మొదలుపెట్టారు? వాళ్ళు లడ్డూల్లో కల్తీ అయిందని చంద్రబాబు గారు చెప్పినా పరువు పోలేదంట, వాళ్ళకేం మనోభావాలు దెబ్బతినలేదంట, హిందువులకి కోట్లాది మందివి. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయోధ్యకు పంపించిన లడ్డూలు కల్తీ అన్నా మనోభావాలు దెబ్బతినలేదంట. కేవలం యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు చాగంటి గారికి సరైన గౌరవం లభించలేదన్నందుకు పోయిందంట. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కూడా రెడ్ బుక్ వాడతారా? వైసీపీ నాయకులు కొందరు చెబుతున్నారు రెడ్ బుక్ అంటే పిచ్చి కుక్కలను వదిలినట్లుగానే వ్యవహారంగా నడుస్తూ ఉందని అంటున్నారు. దీని మీద మనం ముందుగా చర్చలోకి వెళ్దాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కన్నీరై ఏది రుమాలై కన్నీరు తురుస్తాను మీ గుండెలో గుండెనై అంటాను అని అచ్చం సినిమా డైలాగులు చెప్పినట్టే ఉన్నాయి కదా. అట్లాగే పెయ్యావుల కేశవ్ గారేమో అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు అని నీతి ఆయోగ్ తేల్చిందంట. మరి అప్పులు తీసుకునే శక్తి లేకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వానికి 70,000 కోట్లు ఎట్లా అప్పు వచ్చింది? ఇంకో 70,000 కోట్లకి ఎట్లా రెడీ అయ్యారు? ఏం చెప్తున్నారో ఏంటో వీటి మీద కూడా మళ్ళీ మనం వెళదాం. ముందుగా జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? సారీ విజయవాడ. నమస్కారం సార్. ఈ రిగార్డింగ్ కర్నూలు హైకోర్టు గురించి చెప్పండి. బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో హైకోర్టు కర్నూలులో పెడతామని వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పారు. వాళ్ళ స్టాండ్ ఏంటో ఇప్పుడు తెలియలే. వాళ్ళు కూటమిలో ఉన్నారా లేరా, వాళ్ళు దానికి చెప్తారా లేదా తెలియలే. ఒకటి. రెండు, వైసీపీ వాళ్ళ గవర్నెన్స్ లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు వచ్చినప్పుడు మీరు దీన్ని మారుస్తారా అంటే అప్పుడు ఆ లాయర్ ఆయన ముకుల్ రోహత్గి ఎవరో ఇది మ్యాటర్ ఇస్ డెడ్ నౌ అని చెప్పాడు. అందరూ ఒప్పుకున్నా కూడా అప్పుడు వైసీపీ ఎందుకు చేయలేకపోయింది? కాదు, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సుప్రీంకోర్టు ఒప్పుకోకుండా చేయగలిగే పరిస్థితి ఉండదు కదా. మీరు అది కూడా గమనించాలి. వాళ్ళు విధానం డైరెక్ట్గా చెప్పారు కదా. న్యాయ రాజధాని చెప్తే కూడా అక్కడ వాళ్ళు ఓట్లే లేదు, ఇప్పుడు బెంచ్ అని చెప్తున్నారు. అది వేరే విషయం. ఇప్పుడే రఘుపతి గారు కూడా చెప్పారు కదా దాని గురించి. రైట్. సునీల్ కుమార్ గారు తిరుపతి నుంచి. సునీల్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇందాక రామ్నాథ్ గారు తిరుపతి వచ్చారు సార్. తిరుపతిలో రోడ్లు ఇది చేసినారు, బ్రహ్మాండంగా చేశారు సార్. ఆ టైం నాకు కూడా నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నేను కూడా అంత ఇంత అద్భుతంగా చేస్తారు నేను అనుకోలేదు. కూడా చాలా బాగున్నాయి, నేను కూడా చూడటం జరిగింది సార్. ఆ ఫ్లైఓవర్స్ బ్రహ్మాండం కట్టారు సార్. ఆ ఫ్లైఓవర్స్ ఊహించారు. అందులో ఈ అన్నమయ్యకి సంబంధించిన పేర్లన్నీ కూడా పెట్టారు. ఈసారి కూడా ఈ అభినయ్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో అందరూ అనుకున్నారు సార్. మేము మా వీళ్ళంతా అనుకున్నాం. కానీ మన పేపర్లో కూడా వచ్చింది సార్. 1,60,950 మనకు వచ్చాయి సార్. మన పేపర్లోనే వచ్చింది, సాక్షిలో వచ్చింది. కానీ వాళ్ళు అడ్రస్ చేసేది మాత్రం 1,60,300 ఓట్లు మనం ఓడిపోయినా వచ్చాయి. 1,60,650 మనకు వచ్చాయని లాస్ట్ లో ఇచ్చేసి అది నాకు
ఆశ్చర్యం అనిపించింది. అది అర్థం చాలాసార్లు మీకు మీ దృష్టికి తీసుకొద్దామన్నా నాకు కుదరలేదు సార్. ఓకే, కానీ ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా దానివల్ల ఉపయోగం లేదుగా. ఈవీఎంఎల్ ఎఫెక్టా ఇంకోటా అనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం తప్పితే మనం చేయగలిగే పరిస్థితి లేదు. దేశ ప్రధాని కానీ ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయాల్లో స్పష్టత ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితిలో దేశం లేకపోవడం దురదృష్టకరం. జగన్ గారు అనంతపురం నుంచి. జగన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉండే పెద్దలకు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు మన రెడ్ బుక్ రాజ్యాంగ అధినేత ఉన్నారు కదా సార్. అవును. ఆ రెడ్ బుక్ రాజ్యాంగ అధినేత గారు నిన్న వాట్సాప్ గురించి చెప్పారు సార్. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు వాట్సాప్ లో కానీ ఏదైనా అప్లై చేస్తే దాంట్లో స్టేటస్ చూసుకునేదానికి ఉన్నారు సార్. కానీ మా వైసీపీ వాళ్ళకు అంత దాన్ని ఫోకస్ చేసుకునేది ఇవన్నీ రావు కదా సార్. పిల్లలకి మాట్లాడేటువంటి రావు మాకు. మా దరిద్రం ఏమంటే ఇట్లా అబద్ధాలు చెప్పిన వాళ్ళ మాటలే కొంతమంది విన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటావా, ఆయన అది ఎందుకో ఎప్పుడు ఆయన మూడు వస్తుందో ఎప్పుడు మూడు రాదో అర్థమే కాదు. మాట్లాడలేదు. సూపర్ సిక్స్ మేము ఇవ్వలేమని చంద్రబాబు గారు డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా చెబుతుంటే కూడా నోరు విప్పట్లా. నేను నా గుండె అవుతా, నేనుండగా మీకు భయం ఏంటని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది వినిపిద్దాం. తర్వాత మీ పార్టీ గురించి కూడా ఆయన అడుగుతున్నారు, ఏమైనా సమాధానం చెబుతారా? అన్ఫార్చునేట్లీ చాలా మంచి పరిపాలన అందించాం, చాలా చక్కటి కార్యక్రమాలు చేసాం. వాటి గురించి చెప్పుకోవడానికి తగినంత చెప్పలేకపోయాం. 100%. కారణం ఏంటంటే కొత్త పథకాలు తీసుకొచ్చేవారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ప్రతి నెల ఏదో ఒక పథకం, ఏదో ఒక డబ్బులు రావటం, స్కీమ్ రావటం, అవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉండేది. ఇట్లా చంద్రబాబు నాయుడు లాగా ఏదో ఒక పథకం చేసి ఒక 2-3 ఏళ్ళు దాన్ని లాగే కార్యక్రమం ఉంటే బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అట్లా చెప్పేవాళ్ళేమో. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా మొదటి నెల నుంచే మొదలు పెట్టాలని. అదే ఆయన ఆ పథకం గురించి ఎక్కువ చెప్పడానికి ఆయనకి సమయం లేదు, మా లాంటి వాళ్ళకి కూడా సమయం లేనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మనం ప్రజల ముందరికి తీసుకువెళ్ళాం. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల ముందు గర్వంగా నిలబడే చెప్పగలిగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ప్రకారం శాచురేషన్ విధానంలో ఏ రకం ఉందో అదే దాంట్లోనే వెళ్ళి నిష్పక్షపాతంగా అందరికీ అందించగలిగాం. మరి చక్కటి పరిపాలన అందించామే. కానీ ఈ బడాయి చెప్పుకోవటాలు, ఎక్కువ చేసి చెప్పుకోవటాలు అనేది ఆ కాన్సెప్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు నేర్పలేదు. ఆయన కూడా నాగేశ్వర గారి మీద కూడా చర్య తీసుకుంటారా? మరి టీటీడీలో పోయిందని వాళ్ళు కేసు పెట్టారంట, వైఎన్ఆర్ అనే జర్నలిస్ట్ మీద, ఇంకా కొందరి మీద. అవును, ఆయన బోరా అని ఆయన ఆ రోజు ప్రత్యేకంగా అయోధ్య కోసం వాళ్ళిద్దరూ రామేశ్వర గారు చేసుకుని వస్తే దాన్ని కూడా మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చినది క్షమాపణలు చెప్పుకుంటూ తిరగబోయావా నువ్వు నాయన అని చెప్పి ఆయన దానికి ఇచ్చారేమో ఆ బాధ్యత. అందుకని ఏదో ఒకటి మాట్లాడేయడం, కేసు పెట్టాలి చూస్తే కల్తీ జరిగిందన్న వాళ్ళ మీద పెట్టాలా? నేను అనేది ఇప్పుడు ఇలాంటి వాటన్నిటికీ ఇప్పుడు ఎవరికి క్షమాపణ చెప్పుకుంటావు మనం చెప్పారు, దానికి అర్జెంట్గా పోయి క్షమాపణ చెప్పాను. నేను డిప్యూటీ సీఎంగా నేను చెప్పాను, నువ్వు చెప్పడానికి ఎంత నువ్వు కూడా చెప్పు అన్నాడు. అంటే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందనేది ఒకసారి చేయాలి. అంటే ఆయనకి అందించేటువంటి సమాచారంలో లోపమా, ఎవరు చెప్తున్నారు, దేనికి ఆయన్ని వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు దీన్ని గమనించానంటున్నాను. స్వయంగా ఇప్పుడు ఆ బోర్డులో ఆయన కూడా ఉన్నారు. వాళ్ళు వేసిన బోర్డులో కూడా ఈ సౌరభ్ బోరా ఉన్నారు. ఇప్పుడు సిబిఐ కేసు ఏమైపోయిందో తెలియదు, సిట్ ఏమైపోయిందో ఆయన కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రోజు జరిగింది, నువ్వు మాట్లాడింది తప్పని దాన్ని చూపించారు. ఇది ఇప్పుడు కూడా మరి వాళ్ళకి క్షమాపణ చెప్పు ముందర. ఇలా ప్రతిసారి క్షమాపణ కేసులు పెట్టక్కర్లేదు, వాళ్ళ వల్ల పరువు పోలేదు. వైఎన్ఆర్ గారు ఆ రోజు మరి ఆయనకున్నటువంటి సమాచారం మేరకే చెప్తుండే. ఇప్పుడు కూడా వార్త మనం మాట్లాడేటప్పుడు నేరమేం కాదు, జరిగిన మాట కూడా జరిగిన దాంట్లో కొంత ఉన్న మాట వాస్తవం. చాగంటి గారి మీద ఏదైనా లేకపోతే ఇది జరిగిందని వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి తప్పించి ఇంత రియాక్ట్ అవ్వాల్సినంత వేరే అన్ని వాస్తవాలు చెబుతున్నారనే భయంతో కూడా ఇట్లా భయపెట్టడానికి. అదే ఇప్పుడు జంతువు కొవ్వులు కలిసిందని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయం చేసి మాట్లాడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటే దానికేం లేదు. సుమారుగా 1,00,000 లడ్లు అంటే ఒక 10-15 లక్షల మంది తినుంటారు కదా, వాళ్ళందరి మనోభావాలు ఏమైనా దెబ్బతిని అదేమి పర్వాలేదు. ఇక్కడ ఏదో వైఎన్ఆర్ గారు ఆయన విషయం తెలిసి, ఒక వార్త తెలిసి దాన్ని విశ్లేషణపూర్వకంగా
అటువంటి పెద్ద మనిషికి ఇటువంటి బాధ కలగడం బాధ అని చెప్తే అదిదో పెద్ద తప్పు అన్నట్టుగా కేసు పెట్టారు. దాని మీద కేసు పెడతాంటే ఇంకా అందుకే ఇంతకన్నా రెడ్ బుక్ రాజ్యాంగం అదే. టీటీడీలో కూడా పెట్టేశారు అదే అన్నమాట. అమలు చెప్తారు. రైట్. చంద్రశేఖర్ రెడ్డి గారు అనంతపురం నుంచి. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు నేను ప్రస్తావించిన 5-6 అంశాల్లో దేని గురించి అయినా మీ అభిప్రాయం చెప్పవచ్చు. సార్ కొమ్మినేని గారు నమస్తే సార్. రఘుపతి గారికి అండ్ ప్యానల్ ఉన్న మెంబర్స్ అందరికి నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలకు కానీ లేకపోతే కూటమి పథకాలకు కానీ అన్నిటికీ పంగనామాలు పెట్టారు. తర్వాత మన ప్రభుత్వం మీద నిందలన్నీ వేస్తున్నారు. సో ఇది ఏంటి అని అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు తన పార్టీని తన మనుషుల్నే కత్తెరెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నదే గాని ప్రజల్ని గాని పథకాలని గాని మంచి అభివృద్ధి చేస్తామని ఒక కోణం ప్రయత్నం చేయట్లేదు సార్. Right. అందుకు నేను కోరుకునేది ఏంటి అంటే వైసీపీ కార్యకర్తలు గాని జగనన్న అభిమానులు గాని అందరూ కలిసికట్టుగా సమిష్టిగా ఉండి మళ్ళీ జగనన్న మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ముందుకెళ్లాలని నా అభిమతం. రైట్. ఓకే. సాధ్యమైనంత వరకు ఇప్పుడు జరుగుతున్న చర్చల్లోని పాయింట్ల మీద మాట్లాడండి. రోహిత్ రెడ్డి గారు నరసరావుపేట నుంచి. నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి. కార్యకర్తలంతా చాలా ఇబ్బంది పడుతున్నామండి. నేను ఒక 3 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ తోట వేసానండి. ఆ, దానికి కేంద్ర ప్రభుత్వం తరఫున 2,70,000 6 ఎకరానికి ఇస్తారండి. ఆ, అయితే ఇక్కడ టీడీపీ కార్యకర్తలంతా రాకుండా అడ్డు పెట్టేసి రెడ్లు అనే వాళ్ళకి ఏ పథకం గానీ జారకూడదని చెప్పి ఇక్కడ నరసరావుపేట ఏరియా మొత్తం అలా ఉందండి. ఎవరు మరి అంత దారుణంగా ఉంటారా? పరిస్థితి అండి. మరి అంత దారుణంగా వ్యవహరిస్తుంటారా ప్రభుత్వం? మరి ఏమి ప్రభుత్వం కేవలం ఒక్కళ్ళ వాళ్ళదే కాదు కదా. ఎవరితో చెప్పుకోవాలి సార్? ఊళ్ళో వాళ్ళతో చెప్పుకోవాలనా లేకపోతే మన వాళ్ళతో చెప్పుకుంటే మన వాళ్ళు అసలు ఎవరో అంతా సైలెంట్ అయిపోయారండి. ఓకే. మీ నరసరావుపేట ఏరియాలో రెడ్డి అనేవాడికి ఎవరికైనా ఒక్క పథకం కూడా అందకూడదని చెప్పి ఆ ప్లానింగ్ తోటి ఉన్నారండి. నేను వేసింది వాస్తవం, నాకుంది 3 ఎకరాలు 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టేసి ఏం పంట ఏం వేశారు? ఏం తోట ఏంటది? తోట డ్రాగన్ ఫ్రూట్ తోట. అది డ్రాగన్ ఫ్రూట్ తోట. ఓకే ఓకే. దానికి సబ్సిడీ ఇస్తారు. 2,70,000 వస్తాయి. వాళ్ళు మండలంలోకి వెళ్ళి చేస్తే వాళ్ళు ఓకే చేశారు. తర్వాత ఇక్కడ నాయకులు లోకల్ నాయకులు అవసరం లేదా ఆపేయాల్సిందేనని చెప్పి ఆపేశారు. ఆపుతున్నారు అంటే ఆపంగానే ఆఫీసర్స్ ఆపేస్తారా? రెడ్డి అనేవాడికి ఏ పథకం అందకూడదండి నరసరావుపేట ఏరియాలో. అలా ఉందండి. ఓకే. రామనాథ్ గారు ఏమిటి పరిస్థితి? దీని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడి బిఫోర్ గోయింగ్ టు దట్ డీటెయిల్స్. వేరే అంశం మీదకి వెళ్ళడానికి ముందు మీరేమన్నా రియాక్ట్ అవుతారా? ఈ పరిస్థితి రాయలసీమలో కూడా ఉందా? ఆయన చాలా కీలకమైన వ్యాఖ్య చేశాడు. రెడ్లు అన్న వాడికి ఎవరికి ఏం సాయం అందకూడదని చెప్పి అనుకుంటున్నారు, అట్లా చర్యలు తీసుకుంటున్నారు అనేది చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అట్లా కనుక నిజంగా ఉంటే అది సమాజానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాయలసీమలో సూటిగా ఒక విషయం చెప్పాలి నిజాయితీ కంటే, కొమ్మినేని గారు మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో రెడ్లు కూడా సైలెంట్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే వాళ్ళ కారణాలు, మాకు ఎక్కువ స్కోప్ ఉండడం లేదు, మాకు ప్రాధాన్యత లేదు అన్న దాంతో సైలెంట్ అయ్యారు. కొందరు అవతల వైపు కూడా పనిచేశారు, తెలుగుదేశం పార్టీ వైపు కూడా. ఇప్పుడు అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాకు ఈ కులం అంతా పనిచేయలేదు అని టీడీపీ వాళ్ళు అనుకుంటే అది మళ్ళీ వాళ్ళు బలహీనపడ్డం. అసలు ఒక కులము ఏదో ఓడిస్తుంది, వీళ్ళని టార్గెట్ చేయాలి. 5 ఏళ్ళు అదే చేశారు, 5 ఏళ్ళు అదే చెప్పారు కదా సార్. మా వాళ్ళని అందరినీ టార్గెట్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మొత్తం రాష్ట్రం 5 ఏళ్ల పేపర్లు కూడా చూడండి, పలానా కులం అని చెప్పి, పలానా మతం అని, పలానా పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇవ్వలేదని ఒక వార్త కూడా రాయలేకపోయారు. ఆ స్థాయిలో పనిచేస్తే ఈరోజు మళ్ళీ ఇలాంటి వాతావరణం తీసుకొస్తున్నారంటే ఇది గ్రామాల్లో ఉంది తప్పనిసరిగా. ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ పాలనంతా చూసి కూడా ఓట్లు లేదు కదా. కాబట్టి మనం అదెందుకు ఫాలో కావాలి? అందరూ మన వాళ్ళు అనుకొని ఎందుకు పని చేయాలి? మనం చేసుకుందాం, మన వాళ్ళని బాగా చేసుకుందాం, మళ్ళీ గెలుస్తామో లేదో ఈ 5 ఏళ్లలో మన వాళ్ళని సెటిల్ చేసుకుందాం. ఇదే ధోరణితో గవర్నమెంట్ అయితే గ్రౌండ్ లెవెల్లో నడుస్తున్న మాట వాస్తవం, దీంట్లో అనుమానం ఏం లేదు. రఘుపతి గారు చెప్పండి, మీ పార్టీ వాళ్ళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేట ఉన్నారు కదా, మీరంతా యాక్టివ్గా ఉండి ఇటువంటి వాళ్ళని కాపాడాలి కదా. అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన తర్వాత అధికారులు కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మేము ప్రతిపక్షంగా వెళ్ళి ఒకవేళ ఎటువంటి సమస్య వాళ్ళకి ఎత్తి చూపించినా వాళ్ళు హెల్ప్లెస్గా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతోంది. మనం గతంలో చూడకుండా, వాళ్ళు వీళ్ళని చూడకుండా రాజకీయాలు అతీతంగా చూడడం అని చేసాము. చేసిన దానికి రిజల్ట్ కూడా మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎందుకు అలా చేస్తాడు? ఖచ్చితంగా అతను ఏంటంటే నా వాళ్ళకి నేను చేసుకుంటాను,
మొన్న ఎవరో చెప్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తే జనాల్లో వ్యతిరేకత వస్తుందని అది చెప్తే ఆయన ఒక మాట అన్నారంట, రేపు 29లో మళ్ళీ జగన్ వచ్చేది, మనం ఏం చేసినా చేయకపోయినా మళ్ళీ మనం 34 అన్నారని అంటున్నారు. మరి నాకు తెలియదు, కొంతమంది బయట చెప్పుకుంటారు, తెలియని అనుకోను. అది లోపల వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడేటప్పుడు ఇటువంటి ఒక వాదనని, అంటే మీరు అనుకోవటం ఆ ఎలక్షన్ గురించి కాకుండా ఖచ్చితంగా మనాలకే చేసుకోవాలని ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు కదా. చాలా అంటే మనం ఏం చేసినా ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా పరిపాలన చేసిన తర్వాత, పథకం చేసిన తర్వాత, అన్ని సంక్షేమ పథకాలు తీసుకెళ్లి పేదవాడికి అందించిన తర్వాత, ఇంత చక్కటి వ్యవస్థలు తీసుకొని వచ్చి, సచివాలయ వ్యవస్థ లాంటివి తీసుకొని వచ్చి అందరికీ మేలు చేసిన తర్వాత, ఆయనకి ఎదురైనటువంటి తీర్పుని ఈరోజు ఎగ్జాంపుల్గా చూపి మాట్లాడుకుంటున్నారు రాజకీయ పార్టీలు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇలాంటివి పరిణామాలు మనం ఎదురు చూడాలి. కాళీప్రసాద్ గారు శ్రీకాకుళం నుంచి. కాళీప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి సార్. అదే ఇప్పుడు మన జగన్ గారు మన ప్రభుత్వం ఏది చేసి మనం చెప్పుకోలేకపోయినాం సార్, అది మన దౌర్భాగ్యం, మరి దానికి మనం చేయలేకపోతున్నాం సార్. సరే కానివ్వండి, అదే దాని గురించి అయితే ప్రత్యేకించి ఫోన్ చేసి మరీ చెప్పడం ఎందుకు మిత్రమా, వీళ్ళు ఈ సబ్జెక్టులు ఏ అంశాల మీద చర్చిస్తున్నామో వాటి గురించి దయచేసి మాట్లాడడానికి ప్రయత్నించండి. సుబ్రహ్మణ్యం గారు కొత్తగూడెం నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, ఛానల్ ఉన్న పెద్దలకి కూడా నమస్కారం అండి. నమస్కారం. జగన్ గారు ఏంటంటే ఎక్కడా కూడా కుల మతాలకు అతీతంగా పనిచేశాడండి. అవును, అదే తప్పైందని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే విభజించి పాలించే పద్ధతి ఉంటుందండి. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారండి, అధికారం లేనప్పుడు ప్రజల కోసం మాట్లాడతారండి. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళ కమ్యూనిటీ గురించి మాట్లాడతారండి. అదే విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మాట్లాడుతున్నారండి సినిమా దాని గురించి. సినిమా నిర్మాతలు అయితేనే సినిమా గురించి మాట్లాడాలంటండి. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడాలి? ఓకే, అది వేరే చర్చలండి. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, టీటీడీలో ఇది రెడ్ బుక్ రాజ్యాంగం పరిస్థితి మీద మీరు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. నిజంగానే పరువు తీసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిఆర్ నాయుడు ఇటువంటి వాళ్ళు అవుతారు, కానీ వైఎన్ఆర్ లేదా ఇంకా కొంతమంది ఎట్లా అవుతారు? అంతకంటే ముందాక జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చంద్రబాబు గారి పాలనకు సింపుల్ తేడా ఏంటి అంటే, సరే ఓట్లు ఎలా ఇస్తారు, ప్రజలు ఏమైంది అదంతా వదిలిపెడితే, జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజకీయ జోక్యం అనేది తగ్గింది సార్. రాజకీయ జోక్యం ఎందుకు తగ్గించారంటే, నాయకుల్లో ఒక 80% మంది సేవాభావంతో పనిచేసే వాళ్ళు ఉంటే, ఒక 20% ఇదో దర్పంగా అందరూ వచ్చి మా ఇంటి దగ్గర నిలబడుకొని పథకాలు అడగాలి అన్న దర్పాన్ని ప్రదర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ప్రజలకు ఇబ్బంది. అలాంటి అవకాశం ఉండకూడదు అని చెప్పేసి మొత్తం రాజకీయ జోక్యాన్ని తగ్గించేసి వీలైనంత వరకు అర్హత ప్రామాణికంగా మొత్తం అందరికి ఇచ్చేలా పథకాలు చేశారు. కానీ ఈ రోజు ఎందుకు ఇదంతా రివర్స్ అవుతుంది అంటే, రాజకీయ జోక్యాన్ని విపరీతంగా పెంచేశారు. ఏకంగా ముఖ్యమంత్రి గారు అధికారుల సమావేశాల్లోనే చెప్తున్నారు, ఇది పొలిటికల్ గవర్నెన్స్, మీరు రాజకీయ నాయకుల మాట వినాల్సిందే అని చెప్తున్నారు. దాంతో పాటు నేను కామెంట్ చేశాను, ఇది రాజకీయ పాలన కాదు రాక్షస పాలనగా మారింది, మీకే ప్రమాదం అని కూడా నేను అభిప్రాయపడ్డాను. అవును, కుప్పంలో డైరెక్ట్ చెప్తున్నారు ఒక ఆయన విలేకరి, సార్ మీ పార్టీ వాళ్ళు జెండాలు కప్పుకొని మరి అధికారుల సమావేశాలకు వెళ్తున్నారంటే కార్యకర్తలు, దాన్ని కొంతమంది అధికారులు అభ్యంతరం చెప్తున్నారంటే, అలా అభ్యంతరం చెప్పడానికి లేదు, పొలిటికల్ గవర్నెన్స్. అసలు వీళ్ళు పోయి ఏమన్నా మమ్మల్ని గెలిపించారా అధికారులు? ఏమైనా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు Super 6 అంటే జనాల్లోనికి వెళ్ళి నమ్మించి ఓట్లు వేయించారు అని చెప్తున్నారు. అవును, కాబట్టి మళ్ళా నేను వీళ్ళతోనే వెళ్ళాలి, కాబట్టి అలా అడ్డుకోవడానికి ఏ అధికారికి వీలు లేదు, చాలా సీరియస్ గా ఉంటాం ఏ అధికారైనా మా పార్టీ కార్యకర్తల్ని అడ్డుకుంటే. దేశంలో ఏ సీఎం కూడా ఇంత అనుభవం సీఎం ఎవరు కూడా ఇట్లా మాట్లాడి ఉండరు, కొత్త సీఎంలు కూడా మాట్లాడి ఉండరు ఇట్లా ఇంత దారుణంగా. అంటే సుదీర్ఘ అనుభవంలో చివరకు ఇది తెలుసుకున్నారేమో అనిపించింది, బాధాకరం. ఎప్పుడైనా కానీ రాజకీయ జోక్యం పెరిగిందంటే ఇంకా ఆటోమేటిక్ గా ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్ నాగేశ్వర గారు చంద్రబాబు గారి మనోభావాలను దెబ్బతీసినట్లా కాదా? కేవలం టీటీడీలో చంద్రబాబు గారు దెబ్బతీసినట్లా కాదా? పవన్ కళ్యాణ్ గారు దెబ్బతీసినట్లా కాదా? కేవలం వైఎన్ఆర్ అనే జర్నలిస్ట్ మాత్రమే దెబ్బతీసినట్లా? రెడ్ బుక్ రాజ్యాంగం టీటీడీలో ఎందుకు వచ్చింది? మరి ప్రొఫెసర్ నాగేశ్వర మీద కూడా కేసు పెడతారా, నా మనోభావం దెబ్బతీశారు, నేను హైదరాబాద్ గడితే ఆయన కట్టలేదు అంటున్నాడని చెప్పి? ఇప్పుడు ఒక ఫేజ్ అయిపోయింది కొమ్మినేని గారు వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది అంటే, కొంతమంది దురదృష్టం కొద్దిగా తెలుసో తెలియకో కొందరు బూతులు తెచ్చింటారు, వాళ్ళందరినీ కేసులు పెట్టి వాళ్ళని వేధించడం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫేజ్ లో ఉండే వాళ్ళు చాలా పొలైట్ గా. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇంకో పాయింట్ అండి, టీటీడీ తెలుగుదేశం తరఫున బూతులు తిట్టిన తోలికి వెళ్ళలేదు మళ్ళీ. అది కూడా ఉంది కొమ్మినేని గారు, మీరు చెప్పింది నిజం.
ఇప్పుడు పొలైట్ గా నీట్ గా సబ్జెక్ట్ చెప్పి ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నారే, మరి వీళ్ళని కంట్రోల్ చేయడం ఎలా అని చెప్పి కాచుకొని ఉన్నారు. ఒక్క మాట తేడా మాట్లాడితే ఏదో ఒక కేసు పెట్టాలి. ఇప్పుడు వైఎన్ఆర్ గారి మీద అది జరిగింది. ఆయన ఏం అసభ్యకరంగా మాట్లాడలేదు, ఏం లేదు. అది చెప్పింది కూడా నిజం. ప్రోటోకాల్ ఉంది ఆయనకి క్యాబినెట్ హోదాలో, కానీ ఆ దర్శనానికి వెళ్ళకుండా మామూలు క్యూ లైన్ లో వెళ్ళారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. సరే టీటీడీ ఏం చేయాలి, లేదు బాబు అది కాదు ఆయనే పోతానన్నారని చెప్పింటే వివరణ పెట్టితే సరిపోయింది. అది కేసు పెట్టాల్సినంత వ్యవహారం కూడా కాదు, కానీ కేసు పెట్టారు. కానీ ఒక జబర్దస్త్ నటు అవే 2 టీవీ ఛానళ్ళు కూర్చొని రోజు రోజా గారిని అత్యంత అనుచితంగా మాట్లాడుతారు. ఒక మాజీ మంత్రిని పట్టుకొని తిరుమల లడ్డూలో కలిసింది జంతువుల కొవ్వు కాదు, ఆ మహిళ అయిన మాజీ మంత్రి కొవ్వు కలిపారు, ఆమె బాడీలోని కొవ్వు కలిపారు అని మాట్లాడారు. దాన్ని ప్రముఖ ఛానళ్ళు అని చెప్పుకునే వాళ్ళు నిరంతరం అతనికి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా లైవ్ ఇస్తూ ఉంటారు జబర్దస్త్. అంతకంటే దారుణమైన కామెంట్ ఏమని ఉంటుంది సార్? తిరుమల లడ్డూలో పువ్వులు కలిసాయని చెప్పడం అయితే ఘోరం అయితే, మళ్ళీ ఒక మాజీ మంత్రికి సంబంధించిన మహిళ కొవ్వు కలిపారు అని అంత నీచంగా మాట్లాడితే లైవ్లు ఇస్తూ ఉన్నారు మన వాళ్ళు. దాంతోపాటు ఇక పవన్ కళ్యాణ్ గారు బిఆర్ నాయుడు గారిని క్షమాపణ చెప్పాలి అన్నారు. మరి ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనీసం సరే వాళ్ళ సిద్ధాంత ప్రకారం 4 దెబ్బలు కొడితే రేప్ కేసు మాఫీ చేయొచ్చు, ఒక క్షమాపణ చెప్తే ఎంత నేరమైనా ఎంత ఘోరమైనా సరిదిద్దుకుంటుంది అనుకున్నప్పుడు కనీసం ఈరోజు చెప్పాలి కదా సార్. ఆ రోజు సౌరవ్ బోరా అని ఆయన ఇద్దరు కలిసి 2000 కేజీలు నెయ్యి ఇస్తే సపరేట్ గా, ఇక్కడ ఇంకోటి కూడా మళ్ళీ కొంతమందికి డౌట్ రాచ్చు కాబట్టి క్లారిటీగా చెప్పాలి. అంటే వాళ్ళు ప్రత్యేకంగా నెయ్యి తెచ్చుకున్నారంటే అప్పటి వరకు వాడుతుండే నెయ్యి మీద వాళ్ళకి నమ్మకం లేదా అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే సాంప్రదాయ పద్ధతిలో, పెద్ద పెద్ద డైరీల ద్వారా కాకుండా సాంప్రదాయ పద్ధతుల్లో మామూలుగా దేశీయ ఆవుల నుంచి నాటి ఆవుల నుంచి సేకరించిన నెయ్యిని మేము తెచ్చిస్తున్నాము, మీరు దాంతో నెయ్యి లడ్డూలు చేసి ఇవ్వండి అని క్లియర్ గా చెప్పి లడ్డూలు చేసుకొని అయోధ్యకి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు అంత ఈజీగా వచ్చేసి అయోధ్య లడ్డూల్లో కూడా ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపి పంపించేశారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నుండి కేంద్ర మంత్రుల నుండి ముఖ్యమంత్రులు అంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి లడ్డు తిన్నారని మాట్లాడినప్పుడు ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇంకా మీరు ఆలోచించండి. వైఎన్ఆర్ గారు ఏదో ఒక లైన్ చెప్పారని చెప్పి చిన్న అంశం మీద కేసు పెట్టారు. కానీ ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో ముఖ్యమంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి చైర్మన్ ఈబో కొట్లాడుకున్నారు. చివరకు చంద్రబాబు నాయుడు అన్న కూడా వీళ్ళకి భయం లేకుండా పోయింది. వీళ్ళ ఆధ్వర్యంలో టీటీడీ నడిస్తే ఏమైపోవాలి అని పత్రిక రాస్తే ఒక నోటీస్ ఇచ్చారా? అది అబద్ధమని ఖండించారా? కనీసం లేదు. అంటే వీళ్ళు ఎన్ని ప్రచారాలైనా చేయొచ్చు. వైఎస్ఆర్ ఈ పాయింట్ బాగానే ఉంది. ఒక్క సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడి మనం ఇంకో అంశం మీద కూడా వెళ్ళాలి. అప్పుల మీద కేశవ్ గారు అన్న దాని మీద, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మనోభావాలు దెబ్బతీశారని ఆయన మీద కూడా రెడ్ బుక్ ఉపయోగిస్తారా? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి ఆయన మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, అవును పాపం విజయ్ కేసరని ఆయన ఇంకో ఆయన యూట్యూబ్ నడుపుతూ ఉంటాడు, చాలా అర్థవంతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన కూడా మీకు మళ్ళీ ఆయన భార్యను కూడా వదిలిపెట్టకుండా టీడీపీ వాళ్ళు అరాచకంగా బూతులు తిడతా ఏందో పెడుతున్నారని పాపం ఆయన బాధపడతా ఒక వీడియో కూడా చేశారు. ఇంత అరాచకంగా మాట్లాడుతున్నా కూడా అది రెడ్ బుక్ ముందు ఏం ఆగట్లా. ఆయనకున్న శారీరక ఇబ్బందుల మీద కూడా కామెంట్లు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆల్రెడీ బాధితుడు ఆయన. దాంతోపాటు ఇక చంద్రబాబు నాయుడు గారు ఒక హైదరాబాద్ అయినా దేన్ని వదిలిపెట్టారు సార్? రాయలసీమ వాళ్ళు నేను రాకముందు వరకు గొడ్డుకారం తినేవాళ్ళు, నేను వచ్చాక అన్నం తినడం నేర్పించాను చెప్పారు. తెలంగాణ వాళ్ళు ఉదయం 10 గంటలకు లేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెల్లవారుజామున లేవడం నేర్పించామన్నారు. ఇందిరాగాంధీతో పోరాటం చేసిన పార్టీ టీడీపీ, బ్రిటిష్ వాళ్ళను తరిమిన పార్టీ టీడీపీ, వైఎస్ఆర్కి టికెట్ ఇప్పించింది నేనే ఇందిరాగాంధీతో మాట్లాడి అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఒక పుస్తకంలో రాశారు వాళ్ళే, ఎన్టీఆర్ గారు టికెట్ ఇవ్వడం పైన రివ్యూ చేసేటప్పుడు పోయి వ్యతిరేకించడం అంటే ఇతను గొద్దు టికెట్ ఇతను గొద్దు అని. లేదు నేను ఇచ్చేదే అని ఎన్టీఆర్ గారు టిక్ మార్క్ వేయంగానే ఓకే చెప్పగానే బయటకు వచ్చి నీకు టికెట్ ఇవ్వకూడదని చాలా మంది ప్రయత్నం చేశారు, నేనే టికెట్ ఇప్పించాను, జాగ్రత్తగా పని చేసుకో, అది మనసులో పెట్టుకో అని చెప్పే వాళ్ళని పుస్తకాల్లోనే రాశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నెక్స్ట్ చైనా వాళ్ళు కనిపెట్టిన డీప్ సీక్ కూడా నా ప్రతిపాదనే. ఈ దేశంలో వద్దొద్దు ప్రమాదం, మళ్ళీ మీ మీద రెడ్ బుక్ ఆ పిచ్చి కుక్కలు వదులుతారేమో ఆ కేసులు పేరు మీద. వద్దులేండి, మళ్ళీ మీరు మా మనోభావాలు దెబ్బతీ. వాళ్ళు దేశంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయచ్చు, కానీ మీరెవరు కనీసం కామెంట్ కూడా చేయకూడదు అన్నట్టుగా ఉంది అక్కడ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం. అంటే మనం బేస్ మీద మాట్లాడుతున్నాం కొమ్మినేని గారు, ఇవన్నీ ఆయన చెప్పిండేటు కదా, మనం ఏం చెప్పేది. ఇంకా కేసులు పెడతారు అంటే ఇంకా మనం ఏం చేయగలుగుతాం అంటే ఇంకేం మాట్లాడడానికి లేదు. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఇంకా ప్రజలే నిర్ణయిస్తారు ఏంటి అన్నది. ఎప్పుడు కూడా అణిచివేత అన్నది ఎప్పుడు విజయవంతం కాలేదు, పెద్ద పెద్ద నియంత్రణ వల్లే సాధ్యం కాలేదు.
రైట్, బాగా చెప్పారు. రైట్, ఇక అప్పు తీసుకునే శక్తి ఏపీకి లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్, మన కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రులు. మరి అప్పులు మరి ఎట్లా చేస్తున్నారు? 2022-23లో అప్పు తీసుకునే శక్తే పోయిందని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. మరి 23-24లో కూడా తీసుకున్నారు కదా, మీరు అప్పు తీసుకున్నారు, ఆదాయం ఇప్పుడు కంటే అప్పుడు ఎక్కువ వచ్చింది. మీరు వచ్చాక కూడా ఇప్పుడు 10,000 తక్కువ లేకుండా ప్రతి నెల తీసుకుంటున్నారు. మరి చెప్పేదానికి అర్థం ఉండాలి కదా. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీ గుండెలో గుండెనే ఉంటాడన్న వీడియో చూసిన తర్వాత సంక్షిప్తంగా వీళ్ళిద్దరితోటి మాట్లాడించి క్లోజ్ చేద్దాం. ఒకసారి ఆ వీడియో మళ్ళీ ఒకసారి వేయండి, ఎందుకంటే చాలా ఆసక్తిగా ఉంది. నాకైతే చాలా ముచ్చట కూడా వేసింది, ఓహో పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు ఇట్లా చెప్పగలిగాడా అని. రైట్, ఏంటండి కన్నీరు అంటాడు, రుమాలు అంటాడు, ఈయనేమో అప్పు తీసుకునే శక్తి లేదంటాడు. ఏంటి, ఎందుకు ఇట్లా? ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పండి, టైం. అదే 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఈ రాష్ట్రం, మరి మరొక శ్రీలంక అయిపోయింది, దివాలా తీసిందని ఒక పక్క మాట్లాడుతున్నాయి. ఎలక్షన్ సమయానికి వచ్చేప్పటికీ మేము సంపద సృష్టించగలను, ఈ మేము చెప్పినటువంటి హామీలు అన్నిటి కూడా నెరవేర్చగలం అని చెప్పి ఆయన ఉపన్యాసం చెప్పారు. దాంతోపాటుగా మరి లోకేష్ గారు అంతా స్టడీ చేసాం, మీరు అవసరం మా కాలర్ చేయలేకపోతే మా కాలర్ పట్టుకుంటాను కూడా అక్కడి దాకా వెళ్ళి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. సరే, వాళ్ళిద్దరితో ఒక అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ డైలాగులు మరి పండించారు. మేము ఉన్నాం, మీ రుమాల్ని మీ కంటి తుడుస్తాను మీ అంటే ఎండర్స్ చేస్తాడు. అంటే చాలా తెలివిగా బీజేపీ వాళ్ళు మటుకు దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఆ రోజు. చాలా స్పష్టంగా అన్నీ కూడా అందరికీ గుర్తున్నాయి. ఈరోజు జరుగుతున్నటువంటి దాంట్లో చూస్తే నాకు భయం వేస్తుంది. ఆయన చెప్పిన హామీలు ఆయన చూస్తే భయం వేస్తుంది. సంక్షిప్తంగా చెప్పండి, మనం మిగతా అంశాలు ఎక్కువ మాట్లాడాం కదా. ఈ అప్పు తీసుకునే శక్తి లేదంటాడు, కన్నీరుతోటి రుమాలై కన్నీరు తుడుస్తానన్న పవన్ కళ్యాణ్ గారు జాబ్ క్యాలెండర్ గురించి కానీ స్కీముల గురించి మాట్లాడలేదు. మీరేమంటారు? ఇప్పుడు ఈ 8 నెలల పాలన చూసిన తర్వాత ఈ పరిపాలన 2014-19 మధ్యకి బ్లూ ప్రింట్ కొమ్మినేని గారు సేమ్ అప్పుడు ఇలాగే మొదలు పెట్టారు. ఫస్ట్ 3 నెలలు ఏమైనా చేస్తాం, 6 నెలలు గడిచిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టం ఉన్నాయి, 9 నెలల తర్వాత అయ్యే పని కాదు. ఇంకా ఆ తర్వాత ప్రజలు కూడా అడగడం మానేశారు. అప్పట్లో సింపుల్ కొమ్మినేని గారు 2014-19 మధ్య 34,000 ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో పర్మనెంట్ ఉద్యోగాలే 2,21,000 ఇచ్చారు. తేడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు అనిపించింది ఏంటంటే సచివాలయాలకు సంబంధించి ఒకటేసారి 1,25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే, తొలి ఏడాదిలో చేస్తే దాని ప్రభావం 4 ఏళ్ళు గడిచేసరికి తగ్గిపోయింది. ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రచారం చేశారు, అది విచిత్రం. అదే ఏడాదికో 30,000 ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వచ్చింటే, అంటే ఆయన రాజకీయ కోణంలో దురుద్దేశ కోణాలతో ఓట్లు వేయించుకోవాలన్న కోణంతో ఆలోచించలేకపోయారు. అదే ఉద్యోగాలు ఏడాదికో 50,000 ఇచ్చుకుంటూ వచ్చింటే అసలు ఎక్కడ ఉండేది. దీనిపైన ఈనాడు ఒకసారి రాసింది, దగా క్యాలెండర్ నియామకాన్ని గాలికి వదిలేసిన జగన్ 5 ఏళ్ళు ఇదే చేశారు అని చెప్పి అప్పట్లో కథనాలు కూడా రాశారు. మొత్తం ఉద్యోగాలు 6 లక్షలకు పైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తాయి. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒకేసారి పర్మనెంట్ ఉద్యోగాల్లో 1,25,000 ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో దేశంలోనే లేదు సార్, అప్పుడు దేశంలో కూడా లేదు అట్లా. ఎస్, అవును, ఎక్కడా లేదు. కానీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మనసులో పాటల పుస్తకంలోనే రాసుకున్నారు, ఈ ఉద్యోగులు అనే వాళ్ళు మనకి పడ్డను. అసలు ఉద్యోగులకు సంబంధించి జీవితాన్ని మీద భరోసా ఉంటే వాళ్ళు పని చేయరు అని ఇలాంటివన్నీ చాలా రాశారు. చెప్పండి, అప్పు తీసుకునే శక్తి లేదంటారేంటి? నిజంగా అది వాస్తవం అయితే మరి తీసుకోకూడదు కదా. ఇప్పుడు ఈ 70,000 కోట్లు ఎట్లా వచ్చింది అప్పు? అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే సార్, పథకాలు ఎగ్గొట్టడానికి ఇవన్నీ డబ్బులు లేవు, అప్పులు కూడా కొట్టడం లేదు అని చెప్తున్నారు. ఒకవైపు 78,000 కోట్లు తీసుకున్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీరు పథకాలు ఇవ్వకపోతే మేము పథకాలు ఇవ్వం అని చెప్పేయండి. అంతేగాని మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం అడుగు తింటుందని ప్రచారం చేసి, ఇంకా ఎవరైనా మన రాష్ట్రంలోకి వచ్చి 4 డబ్బులు పెట్టాలనుకునే వాళ్ళు కూడా భయపడి పారిపోయేలాగా దయచేసి ఆ వాతావరణాన్ని అయితే సృష్టించవద్దండి ఆర్థిక మంత్రి గారిని కూడా కోరుతున్నాం. మీకు పథకాలు ఇచ్చే ఉద్దేశం లేకుంటే ఇవ్వమని చెప్పేసేయండి అంతే. అంతేగాని మా రాష్ట్రం కాదు. మరి రుమాలు అయ్యాడా పవన్ కళ్యాణ్ గారు? రుమాలు అయ్యాడా, గుండె అయ్యాడా? నేనున్నాను, మీ అన్న నేనున్నానని చెప్పాడు కదా. మరి కన్నీరు తుడిచే రుమాలుగా మారాడా, లేకపోతే భజన చేసే నాయకుడిగా మిగిలాడా? ఓన్లీ డిప్యూటీ సీఎం పదవికి ఎవరైనా పోటీ వస్తే మాత్రమే జనసేన స్పందిస్తోంది కొమ్మినేని గారు. మిగిలిన ఏ విషయాల్లో కూడా స్పందించాడు. పథకాల గురించి ఒక్క మాట ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారా? ఏమీ లేదు. ఆయన ఎందుకో కానీ సైలెంట్ గా దూరంగా ఉన్నారు, ఇదంతా మాకు సంబంధం లేని సబ్జెక్టు అని.
బీజేపీ మేనిఫెస్టో పట్టుకోలేదు, నేను మొహమాటం కొద్దీ పట్టుకున్నాను అంతే, అంతకుమించి నాకేం సంబంధం కాదుగా లేదు పట్టుకోవడం అన్నట్టుగా ఎన్నికల ప్రచారంలో కూడా ఓరి తీర్చారుగా, మీ ముగ్గురు మీ ఇద్దరం కలిసి చేసేస్తాం డ్యామ్ డూమ్ అని చెప్పారు. కన్నీరు తుడిచే రుమాలయ్యాడు, ఇప్పుడు ఆ రుమాలు ఏమైందో తెలియట్లేదు జనానికి. రైట్. రామ్నాథ్ గారు, కోన రఘుపతి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.